ఆర్ఎస్ఎస్ మనిషిని సీటు నాకే వస్తుంది. నాకు ఆర్ఎస్ఎస్ అండ ఉంది, సీటు నన్నే వరుస్తుంది. నాకు సంఘతో సంబంధాలున్నాయి, సీటు నాకే కేటాయిస్తారు. నేను ఎన్నో ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నా. ఆ స్థానం నాదే. ఎవరెన్ని చెప్పినా జూబ్లీహిల్స్ నా అడ్డా. మళ్ళీ అధిష్టాన పెద్దలు నన్నే ఆశీర్వదిస్తారు. ఇది ఇంతకాలం బీజేపీ జూబ్లీహిల్స్ టికెట్ ఆశావహులు వ్యక్తం చేస్తూ వచ్చిన ధీమా. అయితే నామినేషన్ల ప్రక్రియకు టైం సమీపిస్తుండటంతో బీజేపీ ఆశావహుల్లో ఆందోళన మొదలైందట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది. ప్రధాన పార్టీలన్నీ సమరానికి కాళ్లు దువ్వుతున్నాయి. ఇక ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించి కల్వకుంట్ల సెంటిమెంట్ కాకుండా మాగంటి సెంటిమెంట్ తో నెగ్గాలనే ప్లానింగ్ లో ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ సైతం అభ్యర్థిని ప్రకటించింది. అభ్యర్థి ప్రకటనపై ఉత్కంఠ కొనసాగినప్పటికీ నవీన్ యాదవ్ కే జూబ్లీహిల్స్ టికెట్ కన్ఫర్మ్ చేసి ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్టానం తెరదించింది. అంతేకాదు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలలో నెరవేర్చిన హామీలను నెరవేర్చబోయే హామీలతో పాటు గత బీఆర్ఎస్ అవినీతి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు క్యాడర్ను సిద్ధం చేసే పనిలో కాంగ్రెస్ ఉంది. ఇక బీజేపీ అందుకు భిన్నంగా పాచికలు వేస్తోంది. అభ్యర్థి ఎంపికలో ఎన్నడూ లేని విధంగా త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి అభిప్రాయ సేకరణ చేపట్టింది. ఏర్పాటు చేసిన కమిటీ 5 మంది అభ్యర్థులతో నివేదిక రాష్ట్ర నాయకత్వానికి అందజేసింది. రాష్ట్ర నాయకత్వం ఆ 5 మందిలో 3 అభ్యర్థులతో కూడిన షార్ట్ లిస్టును ఢిల్లీ పెద్దలకు పంపించే పనిలో పడింది. ఇవాళ రేపో ముఖ్య నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేసి తుది రిపోర్ట్ హైకమాండ్ కు పంపించేందుకు రాష్ట్ర నేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ హైకమాండ్ కు పంపించే 3 పేర్ల షార్ట్ లిస్టులో ఎవరి పేర్లుంటాయనే ఆందోళనలు ఆశావహులున్నట్టు తెలుస్తోంది. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో 2 మినహాయిస్తే మిగతా 3 మహిళలే పోటీ పడుతున్నారు. ఎవరికి వారు తమకి సీటు దక్కుతుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ పెద్దలు ఎవరి పేరు ప్రకటిస్తారు, ఎవరి వైపుకు మొగ్గు చూపుతారు? సంఘ్ అండదండలున్నవారికా, సంఘ్తో సంబంధాలున్నవారికా, పార్టీని నమ్ముకుని ఉన్నవారికా, ఎవరెన్ని చెప్పి జూబ్లీహిల్స్ తన అడ్డా అంటోన్న వారికా, హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్న టెన్షన్ అందరిలో కనిపిస్తోంది. అయితే ఈ ఉప ఎన్నికలు అభ్యర్థి ఎంపికపై అవలంబించిన త్రిసభ్య కమిటీ విధానాన్ని గత ఉప ఎన్నికల్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు ఎందుకు అమలు చేయలేదు, ఇప్పుడెందుకు ఈ పద్ధతిని తీసుకొచ్చారనే చర్చ ఆ పార్టీలోనే కాదు సర్వత్రా జరుగుతోంది. గత ఎన్నికల్లో టికెట్లు అమ్ముకున్నారనే ప్రచారం కమలం పార్టీపై జోరుగా సాగింది. ప్రస్తుతం జరుగుతోన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అదే తంతు ఏవైనా జరుగుతోందా, లేక గత ఎన్నికల్లో అవకాశం ఇచ్చిన లంకల దీపక్ రెడ్డికి చెక్ పెట్టే ఈ త్రిసభ్య కమిటీని నియమించారా? లంకల దీపక్ రెడ్డి కిషన్ రెడ్డికి సన్నిహితుడు కావచ్చు, కానీ ప్రస్తుతం ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు కాదు. అందులో భాగంగానే మహిళలను తెర మీదకు తీసుకొచ్చారా, లేక ఈ తతంగాన్ని కావాలనే సృష్టించి కీలక నేతలు లబ్ధి ఏమైనా పొందాలని చూస్తున్నారా అన్న చర్చ కాషాయ శ్రేణుల్లోనే జరుగుతోంది. సో జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికిస్తారు, ఏ ప్రాతిపదికనిస్తారు? గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికే మళ్లీ అవకాశం ఇస్తారా, లేక ఉప ఎన్నిక కాబట్టి ప్రయోగాత్మకంగా మహిళలకు అవకాశం ఇస్తారా? మహిళకు ఇస్తే గత ఓటింగ్ శాతం కంటే అధికంగా ఏవైనా సాధించగలమా అనే ఈక్వేషన్స్ ఏమైనా చూస్తారా, లేదంటే బీఆర్ఎస్ కు లబ్ధి చేకూర్చే విధంగా ఇంటర్నల్ గా ఏవైనా ఒప్పందాలు జరుగుతున్నాయా అనే అనేక సందేహాలు పొలిటికల్ సర్కిల్లో వ్యక్తమవుతున్నాయి. ఏవైనా 2-3 రోజుల్లో అభ్యర్థి ఎంపికపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ ఆశావహులు టికెట్ కోసం రాష్ట్ర నాయకత్వాన్నే కాదు ఢిల్లీ హైకమాండ్ ను సైతం ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా గడుపుతున్నట్టుగా తెలుస్తోంది. అధిష్టానం ప్రసన్నం లభిస్తుందో లేదో కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నుంచి జూటూరి కీర్తిరెడ్డి, వీరపనేని పద్మ, ఆకుల విజయ, లంకల దీపక్ రెడ్డి, అట్లూరి రామకృష్ణ పేర్లను త్రిసభ్య కమిటీ ఫైనల్ చేయటంతో బీజేపీలో రచ్చ రాజేసినట్టయింది. దీంతో గత ఎన్నికల్లో పోటీ చేసిన లంక దీపక్ రెడ్డి ఇప్పటికే టికెట్ తనకేనని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేయించుకుంటున్నారు. దీపక్ రెడ్డి ప్రచారంపై ఆశావహులంతా గుర్రుగా ఉన్నారు.
అభ్యర్థిని ప్రకటించకుండానే దీపక్ రెడ్డి ఎలా ప్రచారం చేసుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. దీపక్ రెడ్డి ప్రచారం వెనుక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెనుకుండి నడిపిస్తున్నారనే టాక్ సైతం నడుస్తోంది. అంతేకాదు రాష్ట్ర బీజేపీ రామచంద్రరావు నిర్ణయం ఎలా ఉండబోతోందో కానీ జూబ్లీహిల్స్ టికెట్ పై మహిళా అభ్యర్థులు కూడా చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ఒకవేళ మహిళా మణులకు సీటు దక్కకపోతే బీజేపీలో మహిళల నిర్ణయం ఎలా ఉంటుందోనన్న గుబులు పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థి ఎవరు, ఆ పార్టీ అంతర్గత ప్లానింగ్స్ ఏంటి అనేది అటుంచితే జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో 7 డివిజన్లున్నాయి. బోరబండ, రెహ్మత్ నగర్, షేక్పేట్, యూసఫ్గూడ, ఎర్రగడ్డ, వెంగళరావ్ నగర్, శ్రీనగర్ కాలనీ ఇందులో భాగం. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో 407 పోలింగ్ స్టేషన్లు, ప్రస్తుతం 3,98,982 ఓటర్లున్నారు. ఈ సంఖ్య తుది జాబితా వరకు 4 లక్షలు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇందులో దాదాపు 1.3 లక్షల వరకు ముస్లింల ఓట్లు ఉండటం కీలకంగా మారింది. గెలుపోటములు నిర్ణయించేది ముస్లింలే కావటంతో బీజేపీ ఎలా గట్టెక్కుతుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. కానీ హిందుత్వ పార్టీగా ముద్రపడిన బీజేపీ ఈ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా ఏంటో చూపిస్తామని చెప్తోంది. అధికార ప్రతిపక్ష పార్టీలను కొట్టాలంటే బీజేపీ అభ్యర్థితో పాటు వ్యూహాలు కూడా కీలకం అవనున్నాయి. బీఆర్ఎస్ మహిళా నేతకు అవకాశం ఇచ్చినట్లే బీజేపీ కూడా మహిళకే ఇస్తుందా? గత ఎన్నికల్లో అవకాశం ఇచ్చిన లంకల దీపక్ రెడ్డికే మళ్లీ అవకాశం ఇస్తుందా, లేక ఇంకెవరికైనా కేటాయిస్తుందా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది.